ఏమిట్రా మరీ ఈ మధ్య పెద్ద చిన్ననే మర్యాద కూడా లేకుండా మా అమ్మ చీర పట్టు రావుతున్నావేట్రా? ఇది మా వ్యవహారం, నువ్వు జోక్యం చేసుకోవద్దు. చాలే అమ్మా, వాడు దుశ్శాసనంలో చీర పట్టు లాగుతుంటే మా వ్యవహారం అంటావేంటి? నువ్వు ఒకటిరా, వాడు నీ జేబులోంచి కొట్టేసిన డబ్బులతో నాకు చీర కొందెచ్చాడు. తీరా చూస్తే అది చిన్నపిల్లలు కట్టుకునేదిరా. పెళ్లికొచ్చి పళ్ళలు ఎత్తుకుపోయేవాళ్ళ వాళ్ళడే చీరలు కొట్టు వాడి దగ్గరికి పోయి ముసలాళ్ళ కంటే కరెక్ట్ గా 9 గజాలు చీరిస్తాడు. ఇదిగో మీ అన్నయ్య పెళ్లి శుభలేఖలు, నువ్వు జంగంపల్లి పోయి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వేయించిన శుభలేఖలు ఉంటే 4 పట్టుకురా. నువ్వైనా కరెక్ట్ గా పెళ్లి కూతురింటికి వెళ్ళరా. బాలయ్య, పెళ్లి శుభలేఖలో మీ తాత పేరు వేశారట్రా? తాత పేరేంటి? ఏ అక్షరంతో మొదలవుద్ది? ఏతోనా? ఎనక? ఒరే, నా మొగుడు గురించి ఆధారంగా మాట్లాడావో పళ్ళు రాలిపోతాయి. నేను పాట పాడతా ఇని తెలుసుకో. నువ్వు పాడి అది నా బుర్రకెక్కి పేరు పడ్డటలే. ఇది ఎండ నడిచి వస్తే ఏలేలో ఏలో, కోటి జనం ఎంట ఒత్తురు ఏలేలో ఏలో, ఎండ పొడ కలిసిపోతే ఏలేలో ఏలో, ఆకాశమే ఛత్రమగును ఏలేలో ఏలో, తిరుపతిలో దేవుడెవరు ఏలేలో ఏలో, 2తో 5 చెరిన వారి పేరేలే, 2తో 5 చెరిన వారి పేరేలే. కొండలరామా? పిదవకారమయ్యా, బండి తనుకుంటే హాయిగా ఉండేవాడివి. అది వదిలేసి రికార్డు తిరుగుతుందో లేదో కూడా తెలియకుండా బుర్ర ఆడిస్తున్నావు. అంతా నా తలరాతయ్యా. ఓ, రికార్డ్ ఆగిపోయిందా? నమస్కారం అండి. ఇవాళ విశ్వనాథం మాస్టర్ ఉన్నారే, వారి ఇల్లు తెలుసా? కూర్చో. ఎవరొచ్చారు చూడు. ఎవరా? నీ తమ్ముడా? ఆ చచ్చిపోయి 6 నెలలైంది. వాడే వాడే. బాగా ఈ మనిషికి నేను చెవుడు ఒకటే అనుకున్నాను. ఈ మధ్య మతి కూడా పోయినట్టుంది. మీకేం కావాలండి? విశ్వనాథం మాస్టర్ ఇల్లు. నేను ఈ ఊరు కొత్తండి, ఆ వివరాలు నాకేం తెలియవు. ఆ కథనండి ఈ మనిషిని అడగండి. అలా అరుస్తాడే, ఏం వినిపించదా? పిడుగు పడితే గొడుగు పడిందేమో అనుకుంటాడు. పుట్టు చెవుడా? అదేం కాదండి, వీళ్ళ అత్తయ్య ఒకసారి ఈయన చెవులో రాళ్ళున్నాయని కర్రబెట్టి తీసింది. అప్పటి నుంచి ఇంతే. ఆ కర్ర బయటికి తీసేసింది కదమ్మా. ఒక చెవులో వదిలేసి ఇంకో చెవులో తీసింది. ఇప్పుడు ఈ మనిషికి ఎలా బోధపరచడం? అరిచి గొంతు చించుకోవడం కంటే సైకిల్ చేస్తే బోధపడుద్ది. అయ్యయ్యో మూగాడు. అరే, ఏదో నా కర్మ, నేను చెవిటి వాడిని అనుకుంటున్నాను. ఎంతైనా దేవుడు నీకు ఇంత అన్యాయం చేయకూడదు. సరైన గిరాకి. నా దగ్గర సైకిల్ చేసి మాట్లాడడం కంటే అదిగో దాని దగ్గరికి పోయి మాట్లాడు, నీ భాష దానికి అర్థమవుతుంది. థ్యాంక్స్ అండి. నేను భయపడారా? వాడ పిచ్చాడు, నన్ను మోగాడు అన్నాడు. నిజం నమ్మి సైకిల్ చేస్తూ మాట్లాడేస్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే నా నటన కంటే మీ నటన టాప్. నిజంగా మూడు ఏర్పడాను. మాస్టర్ ఇది మనీలు ఎక్కడా? మీరు ఇంట్లో దూరుతున్నారేంటండి? మీరు మాస్టర్ కుదరా? ఏమండి ఏమండి? అయ్యో, సార్ నాకు తెలియలే. నా కూతురు గొంతు ఈ పెట్టులో వింటూ మురిసిపోతున్నారు కదరా, అది చెడగొట్టేవరా బొరుతాయి. అబ్బాయి, నీది చింతలపల్లిని ముందే చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? గోబ గుయ్యం అనగానే మాది చింతలపల్లి బొంతలపల్లి, నేనే మర్చిపోయా. ఏళ్ళ బట్టి మాస్టర్గా ఉన్నారు? 35 ఏళ్ల బట్టి. బాగానే తెలుస్తాను సర్వీసు. ఎలాగా? గోబ అదిరితే. అయ్యయ్యో,
నిజం తెలియక మహా ఆవేశపడ్డానయ్యా. ఏమి సమాచారం? మీ నాన్నగారు ఏమైనా చెప్పారా? చెప్పారండి. పెళ్లి పందిళ్ళ దగ్గర నుంచి పెట్రోల్ మార్క్స్ లైట్ వరకు అడ్వాన్స్ ఇచ్చాం. మీరు అమ్మాయిని తీసుకురావడం, భజంత్రీలు వాయించడం, తాళి కట్టగానే పిల్లలు వదిలేసి మీరు ఊరికి పోవడం. బాబు, నా కూతురు మోగదైపోయినా మీ నాన్న పెళ్లి ఏర్పాట్లు చేశారా? కాఫీ ఇస్తారండి? తేమ్మా. మాస్టారు, అసలు మా ఊసలో ఇంట్లో ఒకటి వాకిట్లో ఒకటి మాట్లాడడం. ఒక మాట అన్నమాట దానికి ఎప్పుడు మార్పే ఉండదు. శుభలేఖలు తెచ్చాను, ఇందులో మీ వాళ్ళందరికీ ఉన్నాయో లేవో చూడండి. నవ్వుతారు ఎందుకండి? నేనేం బఫూన్లో ఉన్నానా? అది మజ్జిగ, మీరు కాఫీ అనుకుని. ఇత్తడి పాత్రలు కిలో ఎందుకు తీసుకుంటున్నారు? మేము ఇత్తడి పాత్రలు కొనక్కర్లేదు. వెల ఎంతో చెప్పండి చాలు. వెల కిలో 30 రూపాయలు. 8 రూపాయలకి ఇస్తాను కొంటారా? 8 దొంగ సామానా? మరి కొత్తగా పట్టుకొచ్చి ఇస్తానా ఏమిటి? పాత్ర ఎక్కడుంది? ఎన్ని కిలోలు ఉంటుంది? 4 కిలోలు ఉంటుంది. 1 కిలోకి డబ్బులు ఇవ్వండి చాలు. 1 కిలోక? ఎవరితో చెప్పండి. కొత్త సెట్ అండి. అందరూ అడుగు మీదకి వచ్చిన పాటలు అంటున్నాం. పక్కన కూడా తనిపోయాడు. రండి ఇవ్వండి. ఇటువంటి వస్తువులన్నీ ఒక చేతి మీదే వాడాలి, అప్పుడే చెడిపో. అవును, ఇది మీ సొంత సెట్టేనా? ఏ సందేహం ఉందా? దొంగ సెట్లు అయితే మేము రిపేర్ చేయం. ఇది దొంగ సెట్టా? మా అన్నయ్య చేసుకోపోయేవాళ్ళండి. పిల్లదేమూరు? జంగంపల్లి. జంగంపల్లె? ఆ ఊళ్ళో మురహరి తెలుసా? తెలుసా? భలేవారే. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి గాలం వేస్తారండి. ఏమిటండి పొగ? ఇప్పుడే కరెంట్ వచ్చింది. అవును, మీ అన్నయ్య ఆ పిల్లనే చేసుకుంటారా? అదెలా వెళ్ళిపడుతుంది? అసలు వాడు చూడాల్సిన పిల్లని వదిలేసి వేరే పిల్లని చూసి ఆ పిల్ల నచ్చిందన్నాయండి. ఇది తెలియకుండా ఎవరో ఒక పిచ్చోడు ఆ పిల్లని చేసుకుంటాను ఒంటి కాల మీద నొచ్చురాండి. మీకు అర్థమైందా? ఏమంటే నాకే ఏమీ అర్థం కాలే. క్లియర్గా అర్థమైంది. ఏమని? ఇప్పుడున్న కన్ఫ్యూషన్ కారణం ఆ పిల్ల మోగదవడమేనండి. అరే పాడుతుందండి. కనెక్షన్ మారిస్తే చాలు, అంతా కరెక్ట్ గా ఉంటుంది. పాడుతుందా? ఏమ్మా, నేను అప్పుడే చెప్పలేదు ఆ అబ్బాయి చూపులు ఎలా ఉన్నాయి కానీ మనసు మంచిదేనని? ఏంటి ఆవిడ నా గురించి ఏమన్నారండి? ఏమలేదబ్బాయి, దొంగ కూడలు పట్టేలా ఉన్నారని మా అమ్మాయి ఈ టేప్ రికార్డు మీరే ఎత్తుకుపోయింటారని తప్పుగా అనుకున్నది. చాలా నేను వస్తానండి. అబ్బాయి సార్, కొత్తగా ఓ మనిషి ఇంటికి వచ్చాడని అతను ఇలా అవమానించకూడదు. ఇప్పుడే నా మీద అనుమానం పడ్డానంటే రేపు పెళ్ళి మా ఇంటికి వచ్చాక ఇంట్లో ఏమి దొంగతనం జరిగినా నేనే కొట్టేసాను, ఈవిడ నన్ను పోలీసులు పట్టిస్తుంది. నా గొప్ప నేను చెప్పుకోకూడదు. మా నాన్న ఇంట్లో వేలకు వేలు పెడతాడు, కానీ ఈ రోజు వరకు నేను 5 రూపాయల పైన కొట్టలేదండి. ఎందుకన్నా మా నాన్న వస్తాడు అడగండి. తమాషాగా మాట్లాడతారే. నేను ఎవరితో మాట్లాడినా అది వేడుకగానే తీసుకుంటారు, కానీ నన్ను మనిషిగా భావించి గౌరవించడం లేదండి. తీసుకోండి. ఏంటండి ఇది? పిల్లలు ముచ్చట పడి తెచ్చారు, తీసుకోండి. మీరు నన్ను చాలా తప్పుగా చీప్గా అంచనా వేస్తున్నారని. నేను ఇప్పుడు ఏం మాట్లాడినా తప్పే అనిపిస్తుంది. నా మాట వినండి. నా కూతురు గొంతు మళ్ళీ వినేట్లు చేశారే, అందుకు నేను మీకు రుణపడి ఉన్నాను. రుణం గిణం తర్వాత చూద్దాం. దీని రిపేర్కి 18 రూపాయలు అయింది, అది ఇవ్వమనండి. రేవతి, అబ్బాయికి 18 రూపాయలు ఇవ్వమ్మా. 18 కరెక్ట్ గా తీసుకురాకండి. బస్సులో పోయొచ్చాను, 2 రూపాయలు ఎక్కువ ఉండే.
ఏంటన్నయ్యా అంతలో ఉయ్యాలెక్కావు? పెళ్లి నీకు, కుక్కలా ఊరంట తిరగడం నేను. పొద్దు నుంచి నేను ఎక్కడెక్కడ తిరగాలని చెప్తే అదిరిపోతావు. పెళ్లి గ్రాండ్ గా చేసేద్దాం. తమ్ముడు నేను అడగకూడదు. మొదటి రాత్రి ఎక్కడ పెట్టుకుందామని? ముళ్ళకట్లో. నా మొండి పట్టు వల్ల వాడి మాట ఖాతరు చేయకుండా పెళ్లి చేయాలనుకోలేదు. ఆ పిల్ల మూగ పిల్ల అయిపోయిందన్న జాలి వల్లే వీడికి ఆ పిల్లనిచ్చి ఎలాగైనా పెళ్లి చేయాలనుకున్నాను. కానీ వీడింత పని చేస్తారని ఊహించినట్లయితే దేవుడు సాక్షిగానే అడ్డుపడేవాడి కాదు. భగవంతుడా, నా ముద్దు ముచ్చట్లు తీర్చడానికి ఒక మనవణ్ణి కనిస్తాడనుకున్నాను. ఆఖరికి నేనే వీడికి కొరివి పెట్టే పరిస్థితి వచ్చింది.